ఎస్మి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. మన వీడియోస్ అయితే ఎక్కువ అయితే చూడరు వీడియోస్, బట్ మీరైతే చూడండి, ఫుల్గా వినండి ఏం మాట్లాడుతున్నా ఏమేం కథ అని. మనకి అంత యాక్టింగ్ రాదు, మనకి అంత మాట్లాడే బుద్ధి లేదు, బట్ మీకోసం అయితే మాట్లాడతాను. మన రీసెంట్గా అయితే కానీ నేను ఒక వీడియో అయితే తీశాను కదా, ఆ వీడియోకి ఒక మెసేజ్ అయితే పెట్టింది. ఏమని, తమ్ముడు తమ్ముడు అన్నారు, బట్ నా పేరు హర్షనే కాబట్టి హర్షనే పిలుస్తారు, లేదంటే ధనుష్ అని పిలుస్తారు. హర్ష, కరెక్టే నువ్వు మాట్లాడినది, కానీ మనీ ఉంటే కానీ ఏందని చిక్కుతుంది, మనీ లేకపోతే ఏమీ చిక్కదు. అదే మనీ ఉంటే కానీ లవ్ వస్తుంది, మనీ లేకపోతే లవ్ పోతుంది అని. అదైతే కరెక్టే అక్క మీరు చెప్పినది. మనీ, జస్ట్ మనీ మనీ మనీ. ఈ మనీతో ఏమన్నా ఊరిలో ఏమైనా వేసుకుంటురా? ఈ మనీ ఎప్పుడు కానీ చేతుల్లో పట్టుకోవాలన్నా కానీ జారిపోతుంది. బాగా ఆలోచించండి. మనీ అనేది ఎప్పుడు కానీ ఎక్కడ కానీ చిక్కదు. బెస్ట్ మనీ చేతిలో ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటే వెళ్ళిపోతుంది. కరెక్టేనా? సరే, కరెక్టే కదా. ఒక్క ఫ్యాంగా వీడియో ఒకసారి మాట్లాడమా. ఆ ఫ్యాంగా మీరు ఇంట్లోకి అమౌంట్ కరెక్ట్గా వేసుకున్నారా? సరే, మీ గురించి ఏమో కానీ నా గురించి ఏం చెప్తారు. నాకు వచ్చేది ఒక 20,000 అనుకో. ఆ 20,000 నుంచి ఈఎంఐకి నా ఖర్చులకి అన్నీ కానీ 10,000 పోతాయి. 10,000 ఇంట్లోకి ఇస్తా. ఆ 10,000 నుంచి మళ్ళీ 2,000 3,000 వేయించుకున్నా. అప్పుడు ఇంట్లో ఎంత ఇచ్చినట్టుగా 8,000 ఎంత 7,000 అనుకో. ఆ 7,000లో కూడా అదంతా మళ్ళీ నా ఖర్చులకే వస్తాయి. ఒక 2,000 అనుకో. ఇంకా ఎంత ఇచ్చినట్టుగా 5,000 ఇచ్చినట్టుగా. ఓకే, 5,000 అయినా నీకు ఉన్నాయి అనుకుంటే అదంతా కూడా 1,000 రూపాయలు నా ఖర్చులకు ఎత్తి పెడతారు. 4,000, నా 4,000 కూడా ఇష్టమైతే వాళ్ళు వాడుకుంటారు, లేదంటే నాకు అకౌంట్లోకి వేస్తారు. నువ్వే వాడుకో, నువ్వే చేసుకో. మరి డబ్బులు వేస్తున్నారు, తాగే అలవాటు ఉందా? నాకైతే తాగే అలవాట్లేదు. రియల్గా ఫ్రాంక్గానే చెప్తున్నా, తాగే అలవాట్లేదు. తాగినా కానీ నన్ను పట్టుకోలేరు మళ్ళా తాగితే. కానీ కళ్ళు తాగితేనే దిమ్ముగా, అంటే మైండ్ అనేది ఒక వెయ్యి కొట్టేకి సీరియస్, మైండ్ అనేది వేరే లెవెల్లో పోయి ఫుల్గా గొడవలు పడుతుంట. ఎందుకని కళ్ళు కూడా మానేసిన. కళ్ళు కానీ తాగి నేను డ్రైవింగ్ కానీ చేస్తే కానీ ఆయన కంట్రోల్ చేయగలదా డ్రైవింగ్ ఉన్న బండి. అరే, తాగి బండ్లు కంట్రోల్ చేయలేనప్పుడు బండ్లు తోలద్దండి. ఎందుకు తోలుతున్నారు మీరు? ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా? చచ్చిపోవన్నారు ఏమన్నా? అవుళ్ళు నేను చూడగలరా? తాగి బండ్లు నడపొద్దనరా? ఎందుకు? ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే రైల్వే స్టేషన్ రైల్వే పట్టాల మీద అట్లా పడుకోండి, సావండి. అంతేగాని యాక్సిడెంట్ అయ్యి పాపం వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు చంపుతున్నారు మీరు? మీరు కావాలంటే మీరు ఒక్కటే సావండి, అంతేగాని ఫ్యామిలీ వేస్ట్ ఎందుకు చేస్తారు? తాగి అలవాటిందే కానీ వాళ్ళకైతే పిల్లని ఇవ్వద్దనయ్యా. పిల్లనిచ్చి కానీ వాళ్ళని నాశనం చేయొద్దండి. చెప్పిదా అట్లా ఏమైనా ఉండదు కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేయండి. వాళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు, నేనైతే కాపురం చేయలేను అని విడగాలు ఇచ్చేసి పక్కన దిగుని పోండి. చాలా బెస్ట్. అదే కానీ మీరు కానీ పిల్లనిచ్చి తాగేవాడికి ఇచ్చినారే అనుకోండి, ఆ పాప నాశనమైనట్టుగా. బట్ వీడైతే తాగి ఏడన్నా పోవచ్చు. నేను ఇప్పటికి ఎన్ని యాక్సిడెంట్లు చూసుకుంటానంటే, నిన్న కూడా వేరే చాట తాగి నడిపి కాళ్ళు చేతులు ఇరుకొట్టుకున్నారు ఇద్దరు, ఒకడు స్పాట్ అవుట్. అలాగనే కొంతమంది ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉన్నానమ్మా, మీకు కూడా చెప్తున్నా. తాగే వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. తక్కువ మానేసేట్లుగా ట్రై చేసుకోండి. మీరు ట్రై చేయబడటమే ఆపక మానేస్తాడు, లేదంటే ఆపక ఆఫ్టర్ ఇంకా ఆపక మనకైతే తెలీదు. ఒకసారి ట్రై అయితే చేయండి. ట్రై చేసేదంతా ఏం తప్పు లేదమ్మా. మళ్ళా తాగి మానిపిల్లంటే ట్రై చేయండి అంతే. ట్రై చేస్తూనే ఉండండి, మానుతాడు ఎప్పటికో ఒకసారి. సరేనా? తాగే వాళ్ళకి కొంచెం నేను కూడా చెప్తున్నా, అలా కొంచెం మైండ్లో పెట్టుకొని తాగండి. మీరు బండి 2 వీలర్ వేసుకొని వచ్చి ఎక్కువైతే తాగద్దండి. లిమిట్లో తాగిపోండి. లేదంతా తాగే బుద్ధి లేకపోయినా కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలకైతే ఒక మాట చెప్పండి, మీరైతే ధైర్యంగా ఉండండి. అంటే సింపుల్గా
ఇప్పుడు కూడా చెప్తున్నా అన్న ఇంకోసారి, కొంచెం చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ తాగద్దండి, కొంచెం కంట్రోల్లో ఉండండి ఎనీథింగ్, సరేనా? ఏమైనా తప్పుగా మాట్లాడింది ఐఎమ్ సారీ, కామెంట్ అయితే చేయండి తప్పుగా ఏమైనా మాట్లాడి, సరేనా? ఏమనుకోద్దండి నా, బట్ రోల్ అయితే చేయొద్దండి నా వీడియోస్, అంత బాగుండదు నా వీడియోస్, సరేనా? జై హింద్, బాయ్, హ్యాపీ శ్రీరామనవమి అందరికీ నా ఛానల్ నుంచి, మన ఛానల్ నుంచి.